present definition row space of A. Okay, so now that is the first problem, mama. So now you can see that the second problem. So in the second problem we have one matrix capital A, that is order of that matrix is 4 by 5. For this matrix we have to find out the bases for the column space of A, row space of A, null space of A. To find the bases, ఒక bases నెల find out చేస్తామంటే చూడండి, first of all you can also take it as a sub condition అమ్మ. Condition number 1, basis for row space of A, basis for row, not basis, basis. ఓకే, here row space కి అనేది సింగులర్ వర్డ్ అవుతుంది కాబట్టి basis. ఓకే, అబ్జర్వ్ చేయండి ఇక్కడ basis for row space of A. So converting the matrix, here you need to observe one more thing is we have to find out the basis for row space of A and column space of A and null space of A. For these spaces we have to find out the basis. To find the basis for the given matrix capital A, we have to convert first echelon form. To find the row space and to find the column space, the given matrix, first of all, by using the row operations we have to convert into echelon form for the row space and column space. For the null space, to find the null space of capital A, that echelon form, obtained echelon form whatever it may be, that echelon form we have to convert into row reduced echelon form. Row reduced echelon form, you know very well how to convert that row reduced echelon form. For the first two, row space of A, column space of A, given matrix A should be converted into echelon matrix format. To find the null space of A, so obtained echelon form like convert అయిన మ్యాట్రిక్స్ ని రో రెడ్యూస్డ్ ఎక్లాన్ లకి కన్వర్ట్ చేసి, సో దాన్ని మనం ఏమంటామంటే ఒక అన్ని పివోట్ ఎలిమెంట్స్ అన్ని వన్ ఐటాగా చూసి దాన్ని రో రెడ్యూస్ లకి కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే నల్ స్పేస్ ఆఫ్ ఏ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అదొక చిన్న లాజిక్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ రో స్పేస్ ఆఫ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కన్వర్టింగ్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఇంటూ ఎక్లాన్ ఫామ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. To find the row space of A, we are converting the given matrix capital A into echelon form by using row operation. Echelon form is nothing but we can obtain the only pivot elements. A pivot elements non-zero pivot elements ayi undali. At the same time properties, the below entries of pivot elements should be equal to 0 అని ఉండాలి ఆ కండిషన్స్. చూడండి, so given matrix is capital A. To convert this capital A into echelon form, our aim is left most row అంటే మనం ఫస్ట్ రో అని చెప్పేసాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో టాప్ ఎలిమెంట్ మనకు నాన్ జీరో ఉండాలి. ఇక్కడ -2 అని ఉంది, మనకి ఇట్ ఈస్ ఏ నాన్ జీరో వాల్యూ కాబట్టి సో వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. ఒకవేళ 0 1 ఉంటే రోస్ ఇంటర్చేంజ్ చేసేవాళ్ళం. సో హియర్ నో నీడ్ టు డూ ద ఇంటర్చేంజ్. సో దేర్ఫోర్ ఇక్కడ -2 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ -2 యాజ్ ద పివోట్, ఫస్ట్ పివోట్ పొజిషన్. నౌ ఇఫ్ యూ కన్సిడర్ దట్ కాలమ్ 1 యాజ్ ఎ పివోట్ కాలమ్, below entries in pivot column all equal to 0. ఆ -2 కింద ఉన్న రిమైనింగ్ 3 వాల్యూస్, ఓకే 1 3 1, ఆ 3 వాల్యూస్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో టు డూ ద 3 వాల్యూస్ ఈక్వల్ టు 0 ఆర్ 3 ఎంట్రీస్ ఈక్వల్ టు 0, ఆ 3 ఎంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఎంట్రీ ఏమో రో 2 లో ఉంది, సెకండ్ ఎంట్రీ ఏమో రో 3 లో ఉంది, థర్డ్ ఎంట్రీ ఏమో రో 4 లో ఉంది. ఓకే, సో మన పివోట్ పొజిషన్ ఏమో ఎక్కడ ఉంది, రో 1 లో ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ ని 0 చేయడానికి ఫస్ట్ రో 2, రో 3, రో 4 ఈ 3 రోస్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, రో 2 లో ఉన్న 1 ని 0 చేయడానికి ఏం చేస్తామంటే 2r2 ప్లస్ r1, 2r2 ప్లస్ r1. రో 3 లో ఉన్న 3 ని 0 చేయడానికి 2r3 ప్లస్ 3r1. అంటే రో 3 కి 2 తో మల్టిప్లై చేసి అండ్ రో 1 కి 3 తో మల్టిప్లై చేసి రిజల్టెంట్ గా ఫామ్ అయిన 2 న్యూ రోస్ ని యాడ్ చేస్తే వచ్చే రోని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ రో 4 లో ఉన్న 1 ని 0 చేయడం కోసం మనం ఏం చేస్తాం 2r4 ప్లస్ r1, 2r4 ప్లస్ r1. యు నో వెరీ వెల్ హౌ టు డూ దట్ ప్రాసెస్. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్ లో నేను మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో జస్ట్ ఆ వాల్యూస్ తోటి మల్టిప్లై చేసుకోవాలి క్యాపిటల్ ఏ ని. ఆ వాల్యూస్ తోటి ఇక్కడ మీకు ఏమన్నా ఇక్కడ 2 ఉంది కదా, 2r2 అంటే ఈ రో 2 ని 2 తో మల్టిప్లై చేసుకోవాలి, మీకు ఒక న్యూ రో వస్తుంది. ఆ రోని r1 తోటి మల్టిప్లై చేసుకొని ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు ప్రాసెస్. ఓకే, దేర్ఫోర్ రిజల్టెంట్ క్యాపిటల్ A is equal to, ఓకే, సో ఫస్ట్ రో we are not changing, I am writing it is as it is, -2 -5 0 8 0 -17. Okay, second row we are changing. Okay, so that's why I am writing after applying these row operations you will get the resultant row in this format amma, 0 1 -2 2 -7. You can also do that work in the background. మీకు ఎగ్జామినేషన్ లో సేమ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీకు
ఆన్సర్ షీట్ బ్యాక్ సైడ్ మీకు రఫ్ వర్క్ కొంచెం స్పేస్ ఉంటుంది కదా, అక్కడ మీరు ఇదంతా చేసుకోవచ్చు. ఓకే, పెన్సిల్ తోటన పెన్ తోటన వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ ప్రాసెస్ చేసుకుని డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ దిస్ కండిషన్ రో 3 అనే ఆపరేషన్ యూజ్ చేసుకుంటే మీకు 0, 7, -14 +14 -49. నెక్స్ట్ రో 4 కి అప్లై చేసుకుంటే 0, +9, -18 +10 -23. దట్ ఈస్ ద న్యూ రోస్. ఓకే, నౌ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఎలిమెంటరీ మ్యాట్రిక్స్. ఏదైతే మనం ఫస్ట్ టైం ఆపరేషన్ అప్లై చేస్తామో రో ఆపరేషన్స్, ఈ అబ్టైన్డ్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ అని చెప్పేస్తాం. సో నౌ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. టు ఫైండ్ ద ఎక్లాన్ ఫార్మ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పివోట్ పొజిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దట్ బిలో ద ఎలిమెంట్స్ ఇన్ దట్ కాలమ్ వీ హ్యావ్ టు మేక్ ఈక్వల్ టు 0. మన వరకు అయిపోయింది, పివోట్ పొజిషన్ వచ్చింది, దాని కింద ఉన్న ఆ కాలంలో ఉన్న 3 వాల్యూస్ మనకి ఏమైపోయాయంటే ఈక్వల్ టు 0 అయిపోయాయి. దట్ ఈస్ అవర్ వర్క్. సో నెక్స్ట్ సెకండ్ పివోట్ పొజిషన్ షుడ్ బి ఇన్ ద సెకండ్ కాలమ్ అండ్ సెకండ్ రో. సెకండ్ కాలమ్ సెకండ్ రో ద టాప్ మోస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ అంటే మనం ఏమని చెప్తాం, ఇది అంటే ఈ రో సెకండ్ కాలమ్ లో టాప్ మోస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ అంటే మనం ఏమని చెప్తాం 1. ఓకే, ఆ వాల్యూ ఎంత స్మాల్ అయిన ఆ కాలంలో ఆ రోలో ఎంత పెద్ద వాల్యూ అయినా ఉన్నాను కానీ టాప్ మోస్ట్ నాన్ జీరో వాల్యూని ఏమని తీసుకుంటాం అంటే మనం పివోట్ ఎలిమెంట్ అని తీసుకుంటాం, అది 1 అవుతుంది. ఇప్పుడు దిస్ కాలమ్ విల్ బికమ్ పివోట్ కాలమ్. పీసీ మీన్స్ పివోట్ కాలమ్. ఓకే, సో దేర్ ఫోర్ ఇప్పుడు ఈ 1 కింద ఉన్న 7 కానీ 9 కానీ 0 అవ్వాలి. సో వీఆర్ చేంజింగ్ జస్ట్ ఎక్లాన్ ఫార్మ్ కాబట్టి, సో వీఆర్ కన్వర్టింగ్ ద 7, 9 ఈక్వల్ టు 0. ఈ 7, 9 అనేది ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నాయమ్మా, 7 ఏమో రో 3 లో ఉంది, 9 ఏమో రో 4 లో ఉంది. సో ఓన్లీ వీఆర్ చేంజింగ్ దట్ ఆపరేషన్స్ రో 3 అండ్ రో 4, రో 3 and row 4, and we are writing row 1 row 2 as it is. Okay, this one is the row 1 amma, capital A is equal to operations ఏంటి అక్కడ మీకు row 3 implies row 3 minus 7 row 2, row 3 minus 7 row 2. Next row 4 implies row 4 minus 9 r2, row 4 minus 9 r2. Okay, so therefore if you apply these processes then you will get that row 1 as in this format. Why? Because we are not changing row 1, and row 2 you will get the same value, we are also not changing row 2. Next row 3, so you will get in this format row 3 values. Why? Because if you apply this formula then you will get all zeros only. Next for the row 4 you will get in this format the new row. Okay, so that is the resultant capital A. So now you can observe that here after applying that the second row elementary properties we have obtained that augmented matrix in this format. Okay, this one is the pivot position, and below the pivot position we got all entries equal to 0 in that pivot column. Now our aim is third pivot position, third row and third column. Third row అంటే ఇదేంటంటే మనకు ఇది వస్తుంది, థర్డ్ కాలం అంటే మనకి ఇది వస్తుంది. బట్ థర్డ్ కాలం లో ద టాప్ మోస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ అంటే మనకి ఏమొస్తుంది అంటే టాప్ మోస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ మనకు యాక్చువల్ పొజిషన్ అది, బట్ ఇక్కడ టాప్ మోస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ అక్కడ 0 ఎలిమెంట్ ఉంది, ఆ రో మొత్తం జీరోస్ ఉన్నాయి కాబట్టి సో వీ కెనాట్ ప్రొసీడ్ అనమాట. ఓకే, టు అవాయిడ్ దిస్ డిఫికల్టీ సో నౌ వీఆర్ ఇంటర్చేంజింగ్ రోస్. ఓకే, సో వీ కెన్ ఇంటర్చేంజ్ రోస్. ఈ రో 3 ని రో 4 గా, రో 4 ని రో 3 గా మనం ఇంటర్చేంజ్ చేసుకుంటాం. వై? బికాస్ రో 3 ఈజ్ టోటల్ 0 రో. సో మనం రో ఎక్లాన్ ఫామ్ లోనే చెప్పాం ద నాన్ జీరో రోస్ ఆల్ ఆర్ అబౌవ్ ద 0 రోస్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది నాన్ జీరో రో, సెకండ్ ఇది నాన్ జీరో రో, ఫోర్త్ ఇది నాన్ జీరో రో ఉంది. ఈ నాన్ జీరో రోస్ అని ఎలా ఉండాలి? అబౌవ్ ద 0 రోస్. ఓకే, అబౌవ్ ద 0 రోస్ అంటే ఇక్కడ మనకు థర్డ్ రో అనేది 0 ఉంది కాబట్టి ఇది బిలో వెళ్ళిపోవాలి, దాని కింద ఉన్నది పైకి రావాలన్నమాట. సో దేర్ ఫోర్ మీకు ఫస్ట్ యూనిట్ లోనే రో రిడక్షన్ ఫామ్ లో ప్రాసెస్ చెప్పినప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ ప్రాసెస్ ఫస్ట్ ప్రాపర్టీ. సో దేర్ ఫోర్ ఫ్రమ్ దట్ కండిషన్ ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే రిజల్టెంట్ గా, సో రో 4 ని 2 తో డివైడ్ చేసామమ్మా, రో 4 ని 2 తో డివైడ్ చేస్తే మనకి రిజల్టెంట్ గా ఈ వాల్యూ వచ్చేస్తుంది. రో 1, రో 2, రో 3 విల్ బి యాజ్ ఇట్ ఈస్. ఓన్లీ రో 4 ని వీఆర్ డివైడింగ్ విత్ 2. ఆఫ్టర్ డివైడింగ్ ఇంటర్చేంజ్ ద రో 3 అండ్ రో 4. రో 3 ని రో 4 ఇంటర్చేంజ్ చేసుకుంటే మీకు ఏమొచ్చేసిందంటే ఈ ఫార్మాట్ లో. ఓకే, రో 3 ని అండ్ రో 4 ఇంటర్చేంజ్ చేసుకుంటే రిమైనింగ్ రోస్ విల్ బి యాజ్ ఇట్ ఈస్. రో 1 అండ్ రో 2 విల్ బి యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ దిస్ వన్ ఇస్ ద న్యూ రో 3. రో 4 అనేది రో 3 అయింది, రో 3 అనేది రో 4 అయింది. సో ఇప్పుడు మనకు ఒక ప్రాసెస్ ఉంది. సో ఆల్రెడీ మనకు -2 అనేది పివోట్ పొజిషన్ వచ్చింది. దిస్ ఫస్ట్ కాలమ్ ఇస్ ద పివోట్ కాలమ్. ఓకే, +1 అనేది మనకు పివోట్ పొజిషన్ అండ్ దిస్ సెకండ్ కాలమ్ యాజ్ ద పివోట్
కాలం. నెక్స్ట్ మనకు థర్డ్ ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి. ఇది కూడా 0 అయింది మళ్ళీ. ఆఫ్టర్ రో చేంజింగ్ అగైన్ వి గాట్ దట్ 0 ఎలిమెంట్ ఓన్లీ. సో నౌ నెక్స్ట్ కాలం కి షిఫ్ట్ అయిపోతాం అనమాట. అదే సేమ్ రోలో థర్డ్ రోలోనే నెక్స్ట్ కాలం ఏంటంటే ఫోర్త్ కాలం ఏంటంటే మనకు -4 ఇస్ ద నెక్స్ట్ నాన్ జీరో ఎలిమెంట్ -4. ఈ -4 కి షిఫ్ట్ అవుతాం. సేమ్ రో. ఓకే, పివోట్ పొజిషన్ ఎగ్జిస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రో. పివోట్ పొజిషన్ ఎగ్జిస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ నాన్ జీరో రో. పివోట్ పొజిషన్ ఎగ్జిస్ట్, బట్ కంపల్సరీగా మాత్రం కాలమ్స్ లో కంపల్సరీగా కన్సిక్యూటివ్ కాలమ్స్ లో ఎగ్జిస్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ రోస్ లో మాత్రం డెఫినెట్ గా నాన్ జీరో రోస్ అయితే కంపల్సరీ పివోట్ పొజిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ -4 ఉంది. -4 కింద వాల్యూ అది 0 కావాలి. ఆటోమేటిక్ అది 0 ఉంది. నో నీడ్ టు డూ ప్రాసెస్. సో ఇదేమని చెప్తామంటే మీరు ఇక్కడ తోటి స్టాప్ చేసినప్పుడు సరిపోతుంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే చూడండి, R1 implies R1 minus R2. R1 implies R1 minus R2. సో ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 0 అని ఉంది. ఓకే, ఆ 0 ఉంది కదా, అదేం అవ్వాలంటే మనకు నాన్ జీరో అవ్వాలి. వై? బికాస్ ఓన్లీ ఈ పివోట్ ఎలిమెంట్ కింద ఉన్న వాల్యూస్ మాత్రమే జీరోస్ అవ్వాలి, నాట్ అబోవ్ వాల్యూస్. ఇక్కడ మనకు పివోట్ ఎలిమెంట్ పైన ఒక ఫస్ట్ రోలో 0 ఉంది కదా, అది నాన్ జీరో అవ్వాలి. ఒకవేళ అది రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫామ్ అయితే 0 అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ ఎక్లాన్ ఫామ్ కదా, ఓన్లీ పివోట్ పొజిషన్. ఇక్కడ చూడండి 1 పైన -5 ఉంది. ఓకే, సో ఇక్కడ -4 పైన 0 ఉంది కాబట్టి ఫస్ట్ రోలో, సో ఆ 0ని మనం నాన్ జీరో చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే R1 minus R2. ఒకవేళ ఇక్కడ 0 లేకుండా ఏదో +1 +2 ఉంటే అక్కడితోటే స్టాప్ చేసేవాళ్ళం. దట్ ఈస్ ఎక్లాన్ ఫామ్ అని చెప్పేటోళ్ళం. సో టు డూ దట్ ప్రాసెస్, టు గెట్ దట్ నాన్ జీరో వాల్యూ, సో వీ కెన్ అప్లై దట్ కండిషన్. R1 minus R2 చేస్తే మీకు ఏమొస్తుంది అంటే, ఇక్కడ R1 ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి R1 వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. -2, -6, +10, -2, -10. ఓకే, రిమైనింగ్ రోస్ విల్ బి యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో దేర్ఫోర్ 0, 1, -2, +2, -7, row 3, 0, 0, -4, 20, and row 4 is a 0 row. So therefore, now you can observe that here again we have one possibility is that, సో ఇక్కడ మనకి ఏమైనా డివిజన్ మీకు డివైడ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటే మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే కామన్ తీసే ఎలిమెంట్ ఉన్నాయని డివైడ్ చేసుకునే పాసిబిలిటీ డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రో 1 ని మొత్తం మనం -2 తో డివైడ్ చేస్తున్నాం. రో 1 ని మొత్తం -2 తో డివైడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే, సో ఈ ఫార్మాట్ లో వచ్చేస్తుంది. ఈ ఫార్మాట్ లో అంటే మీకు ఏ నెగేషన్ బి అంటే ఏంటంటే రిజల్టెంట్ మ్యాట్రిక్స్. ఏదైతే మనం ఎక్లాన్ ఫామ్ లోకి మారుస్తామో దాన్ని ఏమంటామంటే క్యాపిటల్ బి తోటి ఇండికేట్ చేస్తాం. సో దేర్ఫోర్ 1, 3, -5, 1, 5. సో రో 2 విల్ బి యాజ్ ఇట్ ఈస్. ఈ రో 3 ని కూడా మీరు -4 తో డివైడ్ చేసుకోవచ్చు. ఫర్దర్ గా మనం అది ఇంప్లిమెంట్ చేస్తాం. సో దేర్ఫోర్ ఈ ఫార్మాట్ లో మనకు ద అబోవ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఓకే, సో దేర్ఫోర్ దిస్ మ్యాట్రిక్స్ వాట్ ఎవర్ వి గాట్ క్యాపిటల్ బి, దట్ మ్యాట్రిక్స్ ఈజ్ ద ఎక్లాన్ ఫామ్. వై? బికాస్ we got the pivot positions below entries in the pivot position are equal to 0. Here we have pivot position below entries equal to 0. Here we have one pivot position below entry equal to 0. Okay, so next pivot position manaku 4th row lo undali, and 4th row anedi non zero ayindi kabatti we can ignore that process. Okay, we can stop the process there only. So there the above matrix is in echelon form. The basis for row space of capital A is the non-zero rows of echelon form of capital A. The non-zero rows of echelon form of capital A. మీకు ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చు, సరే ఇక్కడ థర్డ్ రో ని మనం -4 తో డివైడ్ చేసుకోవచ్చు కాబట్టి డివైడ్ చేసుకోవచ్చు అమ్మా, నో ప్రాబ్లం. థర్డ్ రో ని -4 తోటి మీరు డివైడ్ చేసుకున్నా కూడా మీకు రో స్పేస్ ఆఫ్ ఏ లో ఎలాంటి చేంజెస్ ఏమి ఉండవు. ఓకే, సో దేర్ ఫోర్ యూ కెన్ డివైడ్. సో నేనేంటే అక్కడ డివైడ్ చేయలేదు, మీకు పాసిబిలిటీ ఉందని చెప్తున్నాను. సో దేర్ ఫోర్ ద బేసిస్ ఫర్ రో స్పేస్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈస్ ద నాన్ జీరో రోస్ ఆఫ్ ఎక్లాన్ ఫామ్. ఈ ఎక్లాన్ ఫామ్ లో నాన్ జీరో రోస్ ఏమున్నాయి? రో 1 ఉంది, రో 2 ఉంది, రో 3 ఉంది. నాన్ జీరో అంటే ఆల్ ఎలిమెంట్స్ 0 అయితేనేమో 0 రో అంటాం. ఇది చూడండి, మీకు రో 4 అనేది ఇది ఏంటంటే మనకు 0 రో అని చెప్పేస్తాం, ఎందుకంటే ఆల్ ఎలిమెంట్స్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ 0 రో. నాన్ జీరో అంటే అట్లీస్ట్ 1 ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి 3 ఎలిమెంట్స్ 0 అయినాయి, కానీ రిమైనింగ్ ఎలిమెంట్స్ నాన్ జీరో ఉన్నాయి కదా. ఇక్కడ 1 ఎలిమెంట్ 0 అయినా రిమైనింగ్ ఎలిమెంట్స్ నాన్ జీరో ఉన్నాయి కాబట్టి నాన్ జీరో రోస్ అని చెప్పేస్తాం. సో దేర్ ఫోర్ ఫస్ట్ 3 రోస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ బి వీ కెన్ కన్సిడర్ యాజ్ ద రో స్పేస్ ఆఫ్ capital A. Okay, we can consider as row space of capital A, first 3 non-zero rows. Therefore basis for row space of capital A is equal to, always we can write in the set row vector. Column vector అయితే ఇట్లా రాస్తామమ్మా, కాలమ్ వెక్టర్ అయితే ఇట్లా రాస్తాం. ఓకే, రో వెక్టర్ కాబట్టి వాడిని పడుకోబెట్టినాం. ఓకే, సో దేర్ ఫోర్
1 3 -5 1 5. ఓకే, ఫస్ట్ రోని యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం, సెకండ్ రోని పేర్ వైజ్ గా రాసేస్తాం, థర్డ్ రోని ఇలా రాసేస్తాం. సో దేర్ఫోర్ 1 3 -5 1 5, సెకండ్ రో 0 1 -2 2 -7, థర్డ్ రో 0 0 0 -4 20. సో ఇది మనకి ఏంటంటే రో స్పేస్ ఆఫ్ క్యాపిటల్ ఏ. రో స్పేస్ ఆఫ్ క్యాపిటల్ ఏ, దట్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ద rows of capital A. Linear combinations of rows of capital A. In this format we can find the row space of capital A. So that is the second question lo first half part.